ఒకసారి ఆలోచన చేయండి. ఓట్ అనేది తల్లి లాంటిది, ఓట్ అనేది చెల్లి లాంటిది. ఓట్ అనే దాన్ని అమ్ముకోకండి. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎమ్మెల్యేగా రాజేష్ నాయుడు నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా చింతామోహన్ గన్న గారు నిలబడ్డారు. మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రత్యేక హోదా మీద మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పారు. మీరు ఆశీర్వదించండి. మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి. ఎంపీ మీద, ఎంపీ ఓటు మీద, ఎమ్మెల్యే ఓటు మీద, హస్తం గుర్తు మీద మీరు ఓటు వేయండి. మేము మాటిచ్చి చెప్తున్నాం, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. బ్రహ్మాండమైన రాజధానిని కడతాం. దుగ్గరాజుపట్నం పోర్టు లాంటివి పూర్తి చేస్తాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని ప్రతి అంశాన్ని పూర్తి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించకుండా సరుకులు ఇచ్చారు రేషన్ సామాన్లలో. ఇప్పుడు ఎన్నిస్తారు? ఎన్నిస్తున్నారు? 2 3 2. మరేం అడుక్కుంటున్నట్టున్నారా ప్రజలు? ఎలా కనిపిస్తున్నారు మీకు ప్రజలు? అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాసులు. ఆర్టీసీ అయితే 4 సార్లు పెంచారు. ఎలక్ట్రిసిటీలు అయితే ధరలు 7 సార్లు పెంచారు. హౌస్ ట్యాక్సులు పెంచారు. అన్నీ పెంచుకుంటూ పోయాయి, అన్నీ పెరిగిపోయాయి. కానీ ఇచ్చేది మాత్రం ఎంత? ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి ఇంకో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారు. అదే చేస్తున్నారు. మీకు డబ్బులు ఇస్తున్నాము, బటన్ నొక్కుతున్నాము అని చెప్తున్నారు తప్పితే మీ జేబుల్లో, మీ చేతుల్లో ఏవైనా మిగులుతున్నాయా? అందుకే రాజశేఖర్ రెడ్డి గారు, అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళ గురించి ఆలోచన చేసి, ప్రతి పేద కుటుంబానికి భరోసాగా ఉండడానికి, మహిళ తన ఇంటిని సంతోషంగా నడుపుకోవడానికి, అందరికీ తిండి పెట్టడానికి, ప్రతి పేదింటి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి మహిళ చేతిలో కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. అంటే 5 సంవత్సరాలలో 5 లక్షల రూపాయలు. ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ మీద ఓటేయాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ కోరుతుంది. ఇక బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయమ్మా? ఉద్యోగాలు వస్తున్నాయా? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశాడు. మెగా డిఎస్సీలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎన్నికల మేనిఫెస్టోలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అన్నీ భర్తీ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా? ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేస్తాడు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు లేచారు. ఎలక్షన్లు వచ్చాయి. లేదులేండి, ఇప్పుడు లేచారు కదా. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు. నిద్ర లేచి హడావిడిగా ఇప్పుడు దగా డిఎస్సి అని ఒక 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇంత ఆలస్యంగా ఎలక్షన్లకు 2 నెలల ముందర నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లకు విలువేముంది? ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమైనా అయ్యేదా? సచ్చేదా? ఆలోచన చేయండి. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని తిట్టారు. 7,000కే ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు గారు, సిగ్గులేదా అన్నారు. మరి అదే 23,000 ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దగా డిఎస్సీతో 6,000 ఉద్యోగాలకు దగా డిఎస్సీ వేశారు. ఇది మోసం కాకపోతే, ఇది దగా కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. అందుకే మళ్ళీ మోసం చేసే వాళ్లకు ఓట్లు వేయడానికి వీల్లేదు. బీజేపీ పార్టీకి అమ్ముడు పోయే పార్టీలకు ఓట్లు వేయడానికి వీల్లేదు. మీ అందరూ ఆలోచన చేయండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. 2,30,000 ఉద్యోగాల మీద మొట్టమొదటి సంతకం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2,30,000 ఉద్యోగాల మీద మొదటి సంతకం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ముసలోళ్లకు, వితంతులకు 4,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ డైరెక్ట్గా మీ అకౌంట్లోకే వచ్చి పడుతుంది. ఎవరు మీకు ఇచ్చేది ఉండదు, ఎవరు బటన్ నొక్కేది ఉండదు. డైరెక్ట్గా మీ అకౌంట్లో